నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య హస్త సంఖ్యాశాస్త్ర నిపుణులు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు. నమస్తే అండి. సార్, సాధారణంగా ఎవరైనా సరే ఒక శాస్త్రంలోనే పండితులుగా ఉంటారు. ఓకే, బట్ మీరు జ్యోతిష శాస్త్రంలో పండితులు, ఎస్పెషల్లీ రత్నాలు, అవి ఒరిజినల్ రత్నాలా లేదా నిజంగానే ఎటువంటి రత్నం ధరించాలి అని చెప్పడంలో మీరు సిద్ధహస్తులు. అలానే సంఖ్యాశాస్త్రము, న్యూమరాలజీలో కూడా మీరు పండితులు అండ్ శాస్త్రజ్ఞులు కూడా, రైట్? సో ఇన్ని కళలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి, ఇన్ని శాస్త్రాల మీద అవగాహన ఉంది కాబట్టి, ఈరోజు సోషల్ మీడియాలో ఏదైతే ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అయిపోతుందో ఒక వార్త, 2025లో మొత్తం ప్రపంచం అంతా అంతరించిపోతుంది అని. నాకు తెలిసి ఆ 2000 సంవత్సరం వచ్చినప్పుడు ఇట్లాగే ఏదో మాట్లాడుకున్నప్పుడు చాలా చిన్నపిల్లలు. ఇప్పుడు 2025లో మొత్తం ప్రపంచం అంతమైపోబోతుంది అంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది. నిజమేనా? ఎందుకంటారు అలా? దానికి ఒక కారణం ఉందమ్మా. నోస్ట్రాడమస్ గారు కానీ, బాబా వంగార్ గారు కానీ, అచ్యుతానంద దాస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో పూర్వకాలం కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళంతా కూడా ఊహించేవాళ్ళు ఏం జరగబోతుంది, ఎలా జరుగుతుంది. వాళ్ళకు ఒక విజన్ ఉండేది. వాళ్ళు ఏం చేశారంటే 2024-25 సంవత్సరంలో చాలా భయంకరమైన పరిస్థితులు మరి భూమికి ఏర్పడతాయి. అప్పుడు ప్రళయం లాంటిది సంభవిస్తుంది, అసలు భూమి అంతరించిపోతుందేమో అన్నట్టుగా వాళ్ళు ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే మనం జ్యోతిష శాస్త్ర ప్రకారంగా, ఖగోళ శాస్త్ర ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా ఆలోచించినట్టయితే ఏమవుతుందనంటే, జనరల్గా ఇప్పుడు శనైశ్వరుడు ఉన్నాడు. శనైశ్వరుడు మేషరాశి నుంచి మొదలుకొని మళ్ళీ మేషరాశికి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళటానికి 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు. అదే మేషరాశి నుంచి మళ్ళీ మేషరాశిలోకి ఆ సైకిల్ ప్రకారంగా రావటానికి 30 సంవత్సరాలు తీసుకుంటాడు. ఇలాగా ఆ రకంగా ప్రతి గ్రహం కూడా ఇలా సైకిల్స్ మారుతూనే ఉంటాయి. అయితే జనరల్గా ఏమవుతుందంటే, 2 గ్రహాలు ఒక రాశిలో, 3 గ్రహాలు ఒక రాశిలో ఇలాగా వస్తూ ఉంటాయి, 4 గ్రహాలు వస్తుంటాయి. ఆశ్చర్యకరంగా ఏం జరుగుతుందంటే, కొన్ని వందల సంవత్సరాల తర్వాత 2025లో ముఖ్యంగా 29వ తేదీ మార్చి 2025లో ఆ రోజున శనైశ్వరుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆ సమయానికి మళ్ళీ ఏం జరుగుతుందనంటే, గురువు, కుజుడు, కేతువు మినహాయించి మిగతా అన్ని గ్రహాలు కూడా మీనరాశిలో ఉండటం అనేది జరుగుతుంది. నెప్చ్యూన్ అంటే వరుణుడు ఉంటున్నాడు, శనైశ్వరుడు ఉంటున్నాడు, తర్వాత శుక్రుడు ఉంటున్నాడు, రవి ఉంటున్నాడు, చంద్రుడు ఉంటున్నాడు. ఇలాగ అన్ని గ్రహాలు కూడా అక్కడ మీనరాశిలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే 2025లో, అంటే 29వ తేదీ మార్చి 2025 రోజున కనుక రాత్రి శనైశ్వరుడు కుంభరాశిలో నుంచి రాత్రి 9:46 మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించిన సమయానికి 7 గ్రహాలు అందులో ఉన్నాయి. అయితే మీనం అనేటువంటిది ఏంటనంటే, ఒక రాశి చక్రంలో మీనం అనేది జనరల్గా అంతము అని, మేషము అనేది ప్రారంభం. అయితే ప్రారంభము ఏదైనా బిగినింగ్. సో మీనరాశి వచ్చేసరికి మనకి ఎండింగ్ వస్తుంది. ఇన్ని గ్రహాలు చేరాయి. అయితే 9 గ్రహాల మూలంగా మన ఆస్ట్రాలజీ ఉంది. ఓకే, 9 గ్రహాలే మనం లెక్కిస్తాం కదా. ఇప్పుడు మరి ఇక్కడ ఏం జరుగుతుందనంటే, గురువు అనేటువంటి గ్రహం, అంటే జూపిటర్ అనేటువంటి గ్రహము, బృహస్పతి గురువు అనేటువంటి గ్రహము వృషభ రాశిలో ఉన్నాడు. ఆ సమయానికి మళ్ళీ కుజుడు ఎక్కడున్నాడంటే మిథున రాశిలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద మాయ ఏం జరుగుతోందనంటే, ఈ 7 గ్రహాలు కూడా కన్యా రాశిని చూస్తున్నాయి. మళ్ళీ గురువు కన్యా రాశిని చూస్తున్నాడు, మళ్ళీ ఇక్కడ కుజుడు కన్యా రాశిని చూస్తున్నాడు. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత మీనరాశికి కన్యా రాశికి సమసప్తకాలు, అంటే ఇక్కడి నుంచి అక్కడికి 7, అక్కడి నుంచి ఇక్కడికి చూస్తే 7 సమసప్తకాల్లో ఇలాగా ఉంది.
అయితే అన్ని గ్రహాలు కూడా కన్యా రాశి మీద కేంద్రీకరించడం అనేది జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఇది ఖగోళ శాస్త్రం కానండి, జ్యోతిష్ శాస్త్రం అనండి, ఆస్ట్రానమీ అనండి, ఆస్ట్రాలజీ ఏదైనా అనండి, దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అయితే ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అశుభమా, అశుభమా? ఇంకొక విషయం, ఆ రోజు అమావాస్య, పైగా ఆ రోజు శనివారం, శనైశ్వరుడి మూమెంటు, అమావాస్య రోజు, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. సార్ యాక్చువల్గా అంటే ఒక డౌట్ వచ్చింది. సాధారణంగా ఏదో 1-2 గ్రహాలు కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు ఆదివారం అమావాస్య రావడమే చాలా రేర్గా వస్తూ ఉంటుంది. శనివారం, ఓకే, శనివారం. సో నేను చెప్పేది అది, ఆదివారం అమావాస్య అనేది చాలా రేర్గా వస్తూ ఉంటుంది. బట్ అది వచ్చింది అనుకోండి, ఒకలాంటి భయం ఉంటుంది కొంతమందిలో. అంటే కొన్ని రాసుల వారిని చాలా అలర్ట్ చేస్తూ ఉంటారు పెద్దలు, ఆదివారం అమావాస్య కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని. బట్ ఏంటి సార్, మీరు ఇన్ని చెప్తుంటుంటే వింటుంటేనే భయం అవుతుంది అన్నీ ఒకేసారి, అది ఎట్లా అయిందంటారు? అంటే ఇప్పుడు మన భూగోళంలో రకరకాల వింతలు ఉంటూనే ఉంటాయి, అది మనకి అసలు అర్థం కాదు ఎలా జరుగుతుంది అని. మరి ఎలా ఏం చెప్తారు మీరు? సృష్టి అనేది ఏదైతే ఉందో ఎంటైర్ ఇదంతా కూడా సృష్టే కదమ్మా. ఈ సృష్టిలో ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితుల్లో ఎందుకు భయం వేస్తుందంటే, గతంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి కనుక మనం పరిశీలించినటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ప్రళయాలు సంభవించినాయి, యుద్ధాలు సంభవించినాయి, భూకంపాలు వచ్చేసినాయి, నీటి సమస్యలు అంటే వాయు ప్రమాదాలు ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఇంతకాలంగా ఏమిటంటే పంచగ్రహ కూటమని, షష్ఠగ్రహ కూటమని ఇట్లాగా జరిగింది. కానీ ఇప్పుడు అలాగా లేదు. 29వ తేదీ మీరు చెప్పినట్టుగా ఆదివారం అమావాస్య అనే భయం వేరు. ఎందుకంటే జనరల్గా ఏమిటంటే ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఆదివారం అమావాస్య చూసుకొని పూజలు చేస్తుంటారు అనేటువంటిది మనకు కొంతవరకు తెలుసు. అయితే వాళ్ళు ఏం చేస్తారో ఎలా చేస్తారో అది దేవుడెరుక కానీ నాకు తెలియదు. బట్ ఐ నో దట్ దే డూ ఇట్. అయితే ఏంటంటే ఈ క్షుద్ర పూజలు అనేవి మనిషి యొక్క వినాశనానికి కారణమవుతాయి. ఎవరి మీద అయినా పగ ఉంటే వాళ్ళ మీద మనం ప్రయోగిస్తామని అంటుంటారు. సరే, అందుకని ఏం చేస్తారంటే భయపడతారు. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటారంటే ఏం చేస్తుంటారు, మనం ఎప్పుడు దారిలో వెళ్తుంటాం, ఇట్లాంటిది ఏదో చేసి ఆ దారులలో ఆ 4 కూడల మధ్యలో వేస్తుంటారు. వేసినప్పుడు అది నిజమో అబద్ధమో తర్వాత, కానీ దాన్ని చూసి మనం భయపడతాము. ఆ రోజు అమావాస్య ఆదివారం అయి ఉంటుంది. అటువంటప్పుడు ఏమవుతుంది, భయం కలుగుతుంది. అప్పుడు ఒకరి నుంచి భయం అనేటువంటిది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఆ రకంగా భయం అనేది కలుగుతుంది. అడగండి. రైట్. అంటే మేబీ టాపిక్ నేను డివేట్ చేస్తున్నానేమో, బట్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు క్షుద్ర పూజలు అనేవి కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా సెపరేట్గా ఏది ఉండదు. ఓకే, ఏదైనా ఒక దేవతనో దేవుణ్ణో పూజించడమే. కానీ అంతకు మించి అత్యాశకు వెళ్ళిపోయినప్పుడు మాత్రమే అది క్షుద్రంగా మారబడుతుంది. బట్ పూజ అంటే పూజలు చేసేయడానికి, దేవుణ్ణి పూజించడానికి దాంట్లో అయితే బ్యాడ్ ఏం లేదు. అత్యాశకు పోయిన మనిషి దాన్ని చెడుగా అంటే ఆ పవర్స్ని చెడుగా వాడడం వల్ల ఇవన్నీ పుట్టుకొచ్చే అంటూ ఉంటారు. నిజమేనా? నిజమే. ఎందుకంటే అట్లాంటివి జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందనంటే అకస్మాత్తుగా కొన్ని ప్రమాదాలు అనుకోకుండా జరగటం, అటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఇప్పుడు ఇదంతా కూడా ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు అన్నప్పుడు దయ్యం ఉంది అని కూడా మనం అనుకోవాలి. నెగటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ ఉంటుంది, వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉంటుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే దయ్యం ఉంది అన్నప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాలి, దేవుడు ఉన్నప్పుడు దయ్యం ఉందని నమ్మాలి. జనమంతా కూడా కొంతమంది దేవుడు ఉన్నాడో లేడో అని అనుమానాలు వస్తుంటాయి, దయ్యం మాత్రం ఉన్నదని అందరూ ఒప్పుకుంటారు. అయితే క్షుద్ర పూజలు అనేవి ఏమిటనంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కర్ణ పిశాచిని విద్య అని ఉందమ్మా, అది క్షుద్ర పూజ ఉంది. కర్ణ పిశాచిని అదేంటంటే అది మహా అయితే ఒక 10 రోజులు 15 రోజుల్లో ఆ విద్య వచ్చేస్తుంది. ఆ విద్య వస్తుంది. కానీ ఆ విద్య ఏంటంటే ఎప్పుడైతే దాన్ని నేర్చుకుంటాడో, అది ఉపయోగిస్తాడో, వాడికి ఏమవుతుందనంటే మీరు వచ్చారనుకోండి, నా ఎదురుగా వచ్చారు, నేను కర్ణ పిశాచిని విద్యను నేర్చుకుని ఉన్నాను, మీరు నా ముందుకు వచ్చేసారు, నేనేం చేస్తాను, మీరు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అదంతా నేను చెప్పేస్తాను. అది ఎలా చెప్పగలిగానంటే అవి చెవులో చెప్తాయి, ఇతను ఎందుకు వచ్చాడు ఇదని. కానీ దాని తర్వాత ఏం జరుగుతుంది నువ్వు అట్లా భవిష్యత్ ఏం చెప్పలేరు.
ఆ క్షణానికి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో వాళ్ళు చెప్పగలరు. ఆ చమత్కారాలతో డబ్బు సంపాదించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఏమవుతుందనంటే ఇటువంటి విద్యలు ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఎదుటివాడి మీద ప్రయోగిస్తామో, సర్వనాశనం అయిపోయేది నేర్చుకున్న వాళ్ళే, దాన్ని చేసిన వాళ్ళే. చివరికి వచ్చేటప్పుడు ఇప్పుడు రావణుడు ఉన్నాడమ్మా, అతను మహాభక్తుడు, ఎన్నో విద్యలు నేర్చుకున్నటువంటి వాడు, చెడు తలంపుతో ఉన్నవాడు కాబట్టి దేవుడి చేత చంపబడ్డాడు. సో ఎవడైనప్పటికీ కూడా క్షుద్ర విద్య అంటేనే నెగటివ్, ఒక చెడు కోసమే. ఆ చెడు కోసము ఏదైతే ప్రయోగాలు నువ్వు చేశావో నువ్వెలా భద్రంగా ఉంటావు? కానీ ఈ విద్యలు నేర్చుకోవడానికి సంవత్సరాలు రకరకాల పూజలు చేయాలి, రకరకాల స్టెప్స్ ఉంటాయి, అవన్నీ దాటుకుని రావాలి ఉంటారని విన్నాం. మీరు 10 రోజుల్లో వచ్చేస్తుంది అంటున్నారు, ఎలా అండి? ఈ కర్ణ పిశాచిని విద్య వస్తుంది 10 రోజులు. వేరే విద్యలన్నీ చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఉపాసనలు వేరు, ఆ తపస్సులు వేరు, ఉపాసనలు వేరు. ఇవేమో ప్రయోగాలు. ప్రయోగాలు అనేవి శ్మశానాల్లో చేస్తుంటారు. ఉపాసన వేరు, ప్రయోగం వేరు. అది ఈ ప్రయోగాలు చేయటం అంటే దుష్కర్మలు. ఇవన్నీ కూడా చేయటం అనేది ఏమవుతుందనంటే, ఇప్పుడు అది దయ్యం అనుకుందాం, క్షుద్ర దేవత అనుకుందాం. క్షుద్ర దేవత అనేది ఇప్పుడు ఒక రౌడీతో నేను ఉన్నాను, బాగా స్నేహంగా ఉన్నాను, ఏదో ఒక రోజున వాడితో నాకు సమస్య. ఎందుకంటే వాడు ఏదో ఒక క్రైమ్ చేస్తాడు, అప్పుడే కర్మగాలు నేను అక్కడ ఉంటాను, నేను వాడితో పాటు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలాగే క్షుద్ర విద్య ఎప్పుడైతే నేర్చుకుంటాడో, ఈ క్షుద్ర దేవతలను ఎప్పుడైతే పూజ చేస్తూ ఉంటాడో, ఆ క్షుద్ర దేవతలన్నీ వాడిని అంటిపెట్టుకుని ఉంటాయి. ఏదో రోజున వాడు సాటిస్ఫై చేయడు వాటిని. అప్పుడు అదేమవుతుంది, తిరగబడి వాడిని నాశనం చేసేస్తుంది. దేవతలు అలా కాదు కదా, మీరు తప్పు చేసినా క్షమించే గుణం దేవతకు ఉంటుంది, దేవుళ్ళకు ఉంటుంది. కానీ వీటికి అలా కాదు. వాళ్ళని ఎంతసేపు బలులు ఇవ్వటము, అది చేయటము, ఇది చేయటం, రకరకాలుగా వాళ్ళు క్షుద్ర దేవతలకు ఏముంటుంది, అన్నీ చేయకూడని పనులన్నీ చేయిస్తుంటారు. వాళ్ళు తృప్తి చెందడానికి మనం చేయరాని పనులు చేయాలి. అంటే మానవత్వాన్ని విడిచిపెట్టి మనిషిగా కాకుండా పశువుగా ప్రవర్తించాలి. అటువంటి ప్రవర్తనని వాళ్ళు ప్రేరేపిస్తాయి. అటువంటి ప్రేరేపణలో ఎప్పుడైనా మన లోపల ఒక రియలైజేషన్ వచ్చి, వద్దులే ఎందుకు వీళ్ళతో మనకెందుకని నేను మంచిగా మారదాం అనుకుందాం, అప్పుడు వాటికి కోపం వస్తుంది. కోపం వచ్చి నాశనం చేసేస్తుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు కదా సార్, ఎవరైతే ప్రయోగం చేశారో, ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళ నాశనానికే అదంతా దారితీస్తుంది అని. అంతే. ఎందువల్ల, ఎలా ఆ నాశనం అనేది జరుగుతుంది అంటారు? భయంకరంగా జరుగుతుంది. ఇక వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ మృత్యు అనేది ఎంత ఘోరంగా ఉంటుందనంటే మనం చూడలేము, వినలేము, కానీ ఏది అసలు ఊహించలేము అనమాట. అంత భయంకరంగా ఉండి చివరికి వాళ్ళ శవాన్ని కూడా ఎవరు తాకే పరిస్థితుల్లో ఉండవు. అంత దుర్వాసనతో కూడి అంత భయంకరమైనటువంటి రోగాలు వాళ్ళ లోపల ఏర్పడి చాలా కుళ్ళి చాలా ఘోరమైనటువంటి రీతుల్లో వాళ్ళు మృత్యువాత పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంత అసహ్యకరంగా ఉంటుంది. అంటే అట్లాంటి చావు ఉండకూడదు అని అనుకునే పద్ధతిలో వాళ్ళ మృత్యు ఉంటుంది. అంత డేంజరస్.